అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అత్యంత దుర్మార్గమైనటువంటి దాడి చేస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఇజ్రాయెల్ దేశాలని ఉగ్రవాద దేశాలుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. అత్యంత దుర్మార్గమైనటువంటి దాడిని తీవ్రంగా ఖండించాలి. ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యం యొక్క దాడులు, దాని దుష్ఫలితాలు ఇవాళ ప్రపంచం అంతా అనుభవిస్తున్నది. అందుకని ప్రపంచమంతా ఈ యుద్ధాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ శాంతి కావాలంటే వెంటనే అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ అత్యంత దుర్మార్గమైనటువంటి ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించటం, మన దేశంలో కూడా గ్రామ గ్రామాలు ఇట్లాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిపి ఇజ్రాయెల్ అమెరికా దాడుల్ని ఖండించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. భారత ప్రధానమంత్రి మన విదేశాంగ విధానానికి తూట్లు పొడిచాడు. విదేశాంగ విధానానికి నష్టం చేయడం వల్ల ఇవాళ మన దేశం కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అందుకని ఇప్పటికైనా మోడీ మన విదేశాంగ విధానాన్ని అమలు చేయాలని, అలా అమలు చేయకపోతే మన దేశం కూడా అనేక రకాల చిక్కుల్లో ఇరుక్కునేటువంటి ప్రమాదం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మోడీ ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. యుద్ధాన్ని ఆపడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అమెరికా సామ్రాజ్యవాదము, ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ పై దుర్మార్గంగా దాడి చేసి ఇరాన్ అధ్యక్షుని చంపడంతో పాటు ఇప్పటికి వేలాది మందిని చంపారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ హైదరాబాద్ లో ఈరోజు అన్ని పార్టీలు, అలాగే ప్రజాస్వామిక సంస్థలు, ఎన్జిఓలు అందరు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు. భారత ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపడానికి కావాల్సినటువంటి పద్ధతులలో ఏవైతే ప్రజాస్వామిక దేశాలు ఉన్నాయో, ఇతర మూడో ప్రపంచ దేశాలు ఉన్నాయి, వాటన్నిటి కూడా కలుపుకొని శాంతి కోసం కృషి చేయాల్సినటువంటి భారత ప్రభుత్వం బాధ్యతారహితంగా ఇజ్రాయెల్ కు, అమెరికాకి తొత్తుగా వ్యవహరిస్తూ వారి యొక్క అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మన దేశంలో ఇప్పటికే గ్యాస్, పెట్రోలియం అన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ దొరకక ఇబ్బందులు పడతా ఉన్నారు, పెట్రోలియం దొరకక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికీ అనేక సంస్థలు మూతబడి ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నటువంటి 1 కోటి మందికి పైగా భారతీయులు ఈరోజు ఉపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క యుద్ధాన్ని నివారించడం కోసం, యుద్ధాన్ని శాంతి నెలకొనడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. అందుకనే ఈ ర్యాలీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే భారత ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ ప్రదర్శించాలి. అలాగే ట్రంప్ తో గానీ, అలా ఎవరైతే ఇజ్రాయెల్ ప్రధానితో గానీ, అలాగే ఇరాన్ అధ్యక్షుడు వాళ్ళతో మాట్లాడి శాంతి నెలకొనేలాగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చైనా, రష్యా అలాగే మూడో ప్రపంచ దేశాలతో కలిసి ఈ ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.